అందరికీ నమస్తే అండి. తెల్లారి పక్కనోళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు జోగి రమేష్ వరకు వచ్చేటప్పటికి సుతపోస మాటలు మాట్లాడుతున్నారండి. అది కుటుంబ వ్యవహారం. వాళ్ళు తేల్చుకుంటారు. అది వాళ్ళకి వ్యక్తిగతం అది. మనకు సంబంధం ఏంటి? మీరు రాజకీయం ఎందుకు పులుగుతున్నారని మాట్లాడుతున్నారు. కనీసం ఈ మాటలు మాట్లాడడానికన్నా వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి కాస్త సిగ్గుండాలి. ఒకసారి జోగి రమేష్ కోడలు ఇచ్చిన కంప్లెయింట్‌లో ఏమని రాసుకొచ్చారండి? ఒకసారి చదివి వినిపిత్తాను చూడండి. జనసేన పార్టీ అఫీషియల్ పేజీలో కూడా ఏశారు. ఇదేం దారుణం జోగి రమేష్ గారి కోడలు మేఘన గారు ఇచ్చిన ఫిర్యాదులో ఏమని రాసుకొచ్చిందంటే చదివి వినిపిత్తా చూడండి. ఇంట్లో పూజలు చేసుకునేవాలేదు. అంటే వీళ్ళు క్రైస్తవులు. ఎవరు? జోగి రమేష్ వాళ్ళు క్రైస్తవులు. ఆ విషయం వీళ్ళకి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు? ఎవరైతే ఈ మేఘన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలీదు. పెళ్ళికి ముందు తెలీదు. వీళ్ళు క్రైస్తవులు అని చెప్పేసని పెళ్ళికి ముందు తెలియదు. వీళ్ళు హిందువులుగా నమ్మించి, మేము హిందువులు అని చెప్పేసని నమ్మించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత రాను మెల్లిమెల్లిగా ఫోటోలు తీసేయడం, ఇంట్లో పూజలు గట్టా చేయకూడదమ్మా అని చెప్పేసని అనడం. సరే మీరు చేయకపోతే చేయకపోండి, మీరు క్రైస్తవులు కాబట్టి నేను ఎలాగో పైన చేసుకుంటానని చెప్తే, పైన పూజ చేసుకున్న సమయంలో ఖచ్చితంగా మనం పూజ చేసుకుంటే అగరత్తులు వెలిగిస్తాంగా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. అవి వెలిగించినప్పుడు జోగి రమేష్ వచ్చి ఇంట్లో శవం కాలిన వాసన వస్తుంది, అగరత్తులు వెలిగించడానికి వీల్లేదు అన్నాడంట. మరి ఇది దారుణమా కాదా? ఫస్ట్ చేసిన తప్పేంటి? క్రైస్తవులు అయ్యుండి హిందువులు అని చెప్పేసి నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకోవడం. రెండోది ఇదొక దారుణం. మూడోది కుటుంబం అంతా క్రైస్తవ మతంలోకి మారినట్టు వివాహానికి ముందు చెప్పలేదు. ఈ విషయం నా తల్లిదండ్రులకు చెబితే యాక్సిడెంట్ రూపంలో చంపేస్తామని బెదిరించారు. అంటే వీళ్ళు క్రైస్తవ మతం అంటే వీళ్ళు క్రైస్తవులోకి మారారు. మనకు పెళ్ళికి ముందు చెప్పలేదు. ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెబితే యాక్సిడెంట్ రూపంలో చంపేస్తానన్నారంట. అలాగే 2 సార్లు ప్రయత్నాలు కూడా చేశారంట. ఒకసారి గోవా తీసుకెళ్ళి బోట్‌లోంచి కిందకి తోసేసే ప్రయత్నం చేశారంట. రెండోసారి ఇంట్లోనే తలగడతో నొక్కి చంపేసే ప్రయత్నం చేశారని చెప్పేసని ఆవిడ పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో రాసుకుంటా వచ్చారు. మరి మాట్లాడాలి కదా మనం. మనం మహిళా పక్షపాతం కదా మనకి. ఎక్కడైనా ఏ మహిళ గాని అన్యాయం జరిగితే మనం పరిగెత్తుకెళ్ళిపోతాం కదా! మరి ఇప్పుడేమైందండి? ఎందుకు పోరాటం చేయట్లేదు? ఇంకా చాలా ఉన్నాయి చదివి వినిపిత్తాను చూడండి. అలా చేయడం వారికి సాధారణం అని కూడా అన్నారంట. ఏంటి? మేము యాక్సిడెంట్‌లో చేయడం మాకేం కొత్త ఏమీ కాదు. గతంలో కూడా మేము చేసాము. నువ్వు ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తామని చెప్పేసని అన్నారంట. నేను గదిలో పూజ చేసుకుంటున్నప్పటికీ అగరవత్తులు వెలిగిస్తే తాము శవం చుట్టూ ఉన్నట్లు ఉంటుందని అంటూ అసౌకర్యానికి గురి చేసేవారు. గతంలో జోగి రమేష్ గారు వ్యక్తిగత విమర్శలు, దిగజారిన మాటలకు దిగినా నేడు వారి కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలకు వారి వ్యక్తిగతమని వదిలేసాం. కానీ ఒక మహిళ బయటకొచ్చి ఈ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేసిందంటే ఇది ఆమె వ్యక్తిగత హక్కుకు భంగం కలిగించే విషయం. రైట్. ఈ విషయం పైన ఇప్పటి వరకు వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదు జోగి రమేష్ పైన? ఒక ఆడపిల్ల బయటకొచ్చి కంప్లెయింట్ ఇచ్చి ఇగో ఇలా చేశారు నన్ను, చంపేయాలనే ప్రయత్నం చేశారు. దీనిపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆల్రెడీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. చాలా క్లియర్‌గా రాసుకొచ్చారు. మరి మీ పార్టీ నుంచి స్పందన ఏదండి? కనీసం స్పందించాలి కదా! ఇగో జోగి రమేష్ మీద పలానా ఆరోపణలొత్తున్నాయి. ఒక ఆడపిల్లని వేధించారని చెప్పేసని, హింసించారని చెప్పేసని. అది తేలేంత వరకు జోగి రమేష్‌కి మాకు ఎలాంటి సంబంధం లేదని ఒక స్టేట్‌మెంట్ ఇవ్వలేరా? ఎందుకు ఇవ్వట్లేదు? ఇంకా వైసీపీలో ఉండే కొంతమంది మహిళా నాయకురాళ్ళు చాలామందున్నారు. ఎక్కడైనా ఏదైనా జరిగితే మేము మహిళ పక్షాన నిలబడతాం. ముఖ్యంగా మా అడ్వకేట్ రజనీ అయితే పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పావు కదా రజనీ! వెళ్ళొచ్చుగా. అండగా నిలబడొచ్చు కదా! సరే జోగి రమేష్ కొడుకు గురించి చాలా డిబేట్లు నడుస్తున్నాయి. పూజకి పనికిరాడని, మ్యాటర్ లేదని, ఫోన్‌లతో ఆడుకుంటాడని చెప్పేసని, అబ్బాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది అవ్వట్లేదని చెప్పేసని చాలా డిబేట్లు నడుస్తున్నాయి. నేను వాటి గురించి ప్రస్తావించదలుచుకోలా. ఆడు మగోడా, మాడగాడా, ఇంకోటా అనేది అది వాళ్ళకి సంబంధించిన విషయం అది. అది మనకు అనవసరం కూడానది. కానీ ఇటుపక్క బాధిత మహిళకి అండగా ఉండాలి కదా మనం. అంటే నిన్న మొన్నటిదాకా సుతపూస మాటలు మాట్లాడారు కదా! ఇప్పుడు గుంటూరులో ఒక సంఘటన జరిగింది. ఒక మహిళని వివస్త్రం తీసి కొట్టారు. చాలా దారుణమైన సంఘటన. ఆ సంఘటనకి మీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ కంటే ముందు ప్రభుత్వమే స్పందించి అది ఎవరు చేసినా తప్పే. అది పార్టీలు ఎవడైనా ఉండొచ్చు. తెలుగుదేశమైనా, ఇంకొకటని ఎవరు చేసినా తప్పే. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కేసులు పెట్టారు. లోపలేశారు. ఆ బాధిత మహిళకి న్యాయం చేశారు. న్యాయం చేశారు అని చెప్పేసని ఎవరు చెప్తున్నారు? మేము చెప్పట్లా. ఆ బాధిత మహిళే ఒక వీడియో రిలీజ్ చేసి
నాకు స్థానిక ఎమ్మెల్యే గారు నాకు మద్దతుగా నిలబడ్డారు. నాకు అండగా నిలబడ్డారు. నాకు చాలా హెల్ప్ చేశారని చెప్పేసని బాధిత మహిళే చెప్పారు. ఆ బాధిత మహిళ ఎప్పుడైతే వీడియో బయటకొచ్చిందో ఈ వైసీపీ నాయకులంతా కూడా ఆ గుంటూరు సంఘటన గురించి మాట్లాడడం మానేశారు. మరి దీని గురించి మాట్లాడొచ్చు కదా! మీ పార్టీ నాయకుడే కదా! మాజీ మంత్రి. మాట్లాడుతూ పెద్ద పెద్ద ఉపన్యాసాలిస్తాడు. నేను గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చేత్తానన్నాడు మొన్నే. ఈ ఇష్యూ బయటికి రాకముందే. ఈ ఇష్యూ బయటకొచ్చిన కాడి నుంచి ఎక్కడైనా కనబడితే కనీసం వచ్చిన ఆరోపణలు కనీసం ఒక వివరణన్నా ఇవ్వాలి కదండీ! లేదండి కోడలికి, కొడుక్కి ఏదో జరిగింది. వాళ్ళిద్దరి వ్యక్తిగత జీవితం అది. ఇందులో మా ఎలాంటి పాత్ర లేదు. అలాంటి ఆరోపణలేమి మేము చేయలేదు. లేదంటే ఆవిడ చేసే ఆరోపణలో నిజం లేదు. మేము అలా అనలేదని చెప్పేసని రావచ్చు కదా! ఎందుకు స్పందించట్లేదు? వైసీపీ నాయకులు స్పందించట్లేదు. జోగి రమేష్ స్పందించట్లేదు. స్పందించాలి కదా! ఆవిడ ఆ విధంగా ఆరోపణలు చేసింది. చిన్న ఆరోపణలు కాదవి. మీరు హిందువులు కాదు, క్రైస్తవులు. తప్పేమి కాదు. క్రైస్తవులంటే తప్పని నేను అనట్లా. కానీ పెళ్ళికి ముందు చెప్పకుండా చేసుకున్నారనేది ఒకటి. రెండోది నాకు తెలియకడుగుతాను జోగి రమేష్. మీరు క్రైస్తవులు కదా! రీసెంట్‌గానే నువ్వు ఈ మద్యం కేసు ఏదైతే ఉందో మీరు ప్లాన్ చేశారు కదా! నకిలీ మద్యం అని అది ఇది అని చెప్పేసని ప్లాన్ చేశారు కదా! ఆ కేసుకి సంబంధించి నువ్వు విజయవాడ కనకదుర్గమ్మ గుడికెళ్ళి చేతిలో జ్యోతి వెలిగించి ఇచ్చేసావు కదా! ప్రమాణం చేసావు కదా! ఎందుకు చేసావు అసలా? చేయకూడదు కదా నువ్వు అలాగా. తప్పు కదా అది. ఇప్పుడు హిందూ మతం మీద విశ్వాసం లేనప్పుడు, హిందూ మతాన్ని మనం నమ్మనప్పుడు, మనం వేరొక మతాన్ని మనం పూజిస్తున్నప్పుడు, గౌరవిస్తున్నప్పుడు నువ్వెలా చేస్తావండి? ఎవరిని మభ్యపెట్టడానికి? మరి దానికి ఆన్సర్ ఉండాలి కదా! ప్రజల్ని ఎర్రోలు చేయడానికి. అంటే ఓట్ల కోసమా? ఈళ్ళు చూడండి ఈళ్ళిక్కడ ఎంత దరిద్రం అంటే, ఈళ్ళు ఓట్ల కోసం పైకేమో హిందువులుగా నటిస్తారు. లోపలేమో క్రైస్తవులు. క్రైస్తవం అంటే నేను తప్పనట్లా. ఎవరి మతం ఆళ్ళది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. బహిరంగంగా చెప్తే తప్పేముంది? అంటే జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి మంత్రి పదవుల కోసం మీరు మతాల మారి జగన్మోహన్ రెడ్డిని మెప్పిద్దాం అనుకుంటున్నారా? మళ్ళీ ఇలా మాట్లాడినా గాని చిరాకుగానే ఉంటది. అంటే మిమ్మల్ని ఎలా వర్ణించాలో కూడా మాకు అర్థం కాట్లా. వాళ్ళు పూజ చేసుకున్నా గాని తప్పేనా? అసలు విషయం అదే. ఈ మ్యాటర్ అంతా చదివిన తర్వాత ఆ కంప్లెయింట్ నేను కూడా చదివాను ఒకసారి. చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సరే చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలన్నీ పక్కన పెడితే ఈ మహిళ ఎవరైతే జోగి రమేష్ కోడలు ఉన్నారో ఆవిడ ఒక హిందువు. నాకు తెలిసి వీళ్ళు మతం మారమని చెప్పేసని బలవంతం చేసుంటారు. బలవంతం చేసినప్పుడు కానించే వారికి కుటుంబ పరంగా కావచ్చు, లేదంటే వ్యక్తిగతంగా కావచ్చు, వీళ్ళకి కలహాలు అక్కడే మొదలైనయి. మతం దగ్గర మొదలైందని చెప్పేసని నేను అనుకుంటున్నా. ఇంకొకటో చాలా సరే గొడవలొచ్చిన తర్వాత, కంప్లెయింట్లు ఇచ్చిన తర్వాత కొన్ని వాస్తవాలుంటాయి, కొన్ని అవాస్తవాలుంటాయి. అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ అసలు కారణం అయితే ఇదే ఉండొచ్చు. మతం దగ్గరే వచ్చిందని నేను అనుకుంటున్నా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్ళారో చూడండి దీన్ని. అంటే అంటే రాజకీయ నాయకులకి కొద్ది పరిజ్ఞానం ఉంటది. ప్రజల్లో తిరుగుతా ఉంటారు కదా! కొద్ది మెచ్యూరిటీ ఉంటది. దేవుళ్ళ పట్ల, కులాల పట్ల అంటే మతాల పట్ల, కులాల పట్ల సమానంగా వ్యవహరించాలి. సమానంగా చూడగలగాలి. ఒకవేళ జోగి రమేష్‌కి అంత మెచ్యూరిటీ ఉండి ఉంటే పోన్లే అమ్మా! మా మతం మాది. నువ్వు నమ్మితే నమ్ముకో, నువ్వు చేసుకుంటే చేసుకో, పైన చేసుకో మాకెలాంటి అభ్యంతరం లేదంటే అక్కడితో అయిపోయేది. అలా కాదండి. పూజలు చేసుకున్నాము, ఇంకోటి చేసుకున్నాము మెల్లిగా అక్కడి నుంచి ఇంతవరకు తీసుకొచ్చారు. కనీసం ఇప్పటికైనా సరే వైఎస్ఆర్‌సీపీ పార్టీ స్పందించి దీనిపైన ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి. ముందు జోగి రమేష్ పైన చర్యలు తీసుకుంటారా? లేదంటే బాధిత మహిళ పక్షాన మీరు ఏం పోరాటాలు చేస్తారో, మీరెలా అండగా నిలబడతారో ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి. ఒకవేళ మీరు జోగి రమేష్ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా, రేపన్న రోజున మహిళల పక్షపాతండి మేము మహిళలకి అండగా నిలబడతామండి, మహిళల తరపున మేము పోరాటాలు చేస్తామండి అని చెప్పేసని మాట్లాడారనుకోండి, జనాలు నవ్వుతారు. మామూలుగా నవ్వరు. మీ చిల్లర వేషాలు చూసి అసహ్యించుకుంటారండి. ఇకనైనా స్పందించాలని చెప్పేసని కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డే స్పందించవసరం లేదు. నిన్న మొన్నటి వరకు ఓవర్ యాక్షన్ చేశారు కదా కొంతమంది. కనీసం మీరైనా స్పందించండి. ఆ విడదల రజనీ గారు కావచ్చు, అడ్వకేట్ రజనీ గారు కావచ్చు, రోజా కావచ్చు, లేదంటే వరద కళ్యాణి కావచ్చు, ఇంకొకరు కావచ్చు. డైరెక్ట్‌గా జోగి రమేష్ కోడలే నన్ను చంపేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. నన్ను చంపేద్దాం అనుకున్నారు. పెళ్ళికి ముందు మతం మారావని చెప్పేసని మాకు చెప్పలేదు. ఆ విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్తే యాక్సిడెంట్ రూపంలో చంపేస్తామని చెప్పేసని బెదిరించారు మమ్మల్ని.
అని స్వయాన జోగి రమేష్ కోడలు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు మీరు ఎందుకు స్పందించలేదండి? స్పందించాలి కదా! మహిళ ఎవరైనా మహిళే కదా! పార్టీలు పక్కన పెట్టేసారు. అంటే మీ పార్టీ నాయకులు మహిళల్ని వేధించినా, వాళ్ళని చంపేయాలని చూసినా, వాళ్ళని చిత్రహింసలకు గురి చేసినా మీరు స్పందించరేమో. అవునా? ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న సంఘటన పార్టీలకు సంబంధం లేకపోయినా సరే, ఏదైనా ఒక సంఘటన జరిగితే దానికి ప్రభుత్వానికి, పార్టీలకి అంటగట్టేసి మనం ఇక్కడ నీచ రాజకీయాలు చేసేస్తామా? ఇవాళ పైగా ఈ అంశం గురించి ఎవడన్నా మాట్లాడితే అదిగో అలా చేస్తారా, ఇలా చేస్తారా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికొచ్చి మీరు ఉపన్యాసాలిస్తారా? ముందు మీరు మొదలుపెట్టింది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎన్ని మాటలు మాట్లాడారు మీరు? మరి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం కాదా అది? మీరు రాజకీయంగా ప్రచారం చేయలేదా? విమర్శలు చేయలేదా? అన్నీ ఉంటాయి. అన్నిటిని ఎదుర్కోవాలి. మనం చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అని చెప్పని అనకూడదు. ముందు దీనిపైన చర్యలు తీసుకోండి. అంటే జోగి రమేష్ పైన చర్యలు తీసుకోండి. అలాగే జోగి రమేష్ నువ్వు కూడా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తావు కదా! ముందు దీనికి సమాధానం చెప్పు. తర్వాత మాట్లాడదాం.